పాలసముద్రంలో ముందర జ్యేష్ఠాదేవి వారుని కలశంతో పుట్టిందట. వారుని అంటే సార. తర్వాత పాలసముద్రంలో లక్ష్మీదేవి పుట్టిందట అమృత కలశంతో. ఆహ్, తర్వాత వీళ్ళిద్దరూ ఇలా ఉండగా నారదుడు ఒకసారి వీళ్ళ దగ్గరికి వచ్చి జ్యేష్ఠాదేవి దగ్గరికి వచ్చి, "అమ్మా! నిన్ను జనులందరూ అందంగా లేవు అంటున్నారు" అని చెప్పాడు. లక్ష్మీదేవి అందంగా ఉంది అని చెప్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి దగ్గరికొచ్చి, "నువ్వు అందంగా ఉన్నావట అని జనులు అంటున్నారు. నువ్వేం చెప్తావంటే, అది నా అభిప్రాయం కాదు. జనులు అన్నదానికి నేనేం చేస్తాను" అని అంటుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి కోపమొస్తుంది. "మనిద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో నారదుడిని అడిగి తేల్చుకుందాం రా" అంటాది. అప్పుడు ఇద్దరు కలిసి నారదుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు నారదుడు అంటాడు, "ఈ ఈ ఈ తీర్పు నేను చెప్పలేనమ్మా. అగస్త్య మహాముని శిష్యుడు ఉల్కాముకుడు అని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన చెప్తాడు" అని చెప్తాడు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఉల్కాముకుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఉల్కాముకుడు, "అమ్మా! ఇద్దరు వచ్చారు. ఏమిటి విషయం" అని అడిగితే, "ఇలాగా మేమిద్దరం వాదులాడుకుంటున్నాము. ఎవరు అందంగా ఉన్నారో నువ్వు తీర్పు చెప్పాలి" అంటాడు. అప్పుడు ఉల్కాముకుడు అంటాడు, "అలా అయితే ఈ ఇంట్లో మీరిద్దరూ ఇలా పచార్లు చేయండి" అని చెప్తాడు. "నేను ఆగమన్నప్పుడు ఆగండి" అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు ఇటు అటు తిరుగుతున్నారు. అప్పుడు ఆగండి అంటాడు 5 సార్లు తిరిగాక. అప్పుడు జ్యేష్ఠాదేవితో అంటాడు, "అమ్మా! నువ్వు వెన్ను చూపించి వె వెనక నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళిపోతూ ఉంటే చాలా అందంగా ఉన్నావు. వెనక వెనక నువ్వు చాలా వెనుక వైపు నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవితో అంటాడు, "నువ్వు ముందు వైపు అందంగా ఉన్నావమ్మా. నువ్వు లోపలికి వస్తుంటే అందంగా ఉన్నావు. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంటే అందంగా ఉంది" అని చెప్తాడు. వాళ్ళిద్దరూ అప్పుడు పకపకా నవ్వుతారు. "మేమిద్దరం నీకు వరం ఇస్తున్నాము. జ్యేష్ఠాదేవి నేనెప్పుడు మీ ఇంట్లోంచి వెళ్ళిపోతూనే ఉంటాను దరిద్ర దేవతని. లక్ష్మీదేవి అంటుంది నేనెప్పుడు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటాను" అని ఉల్కాముకుడికి వరాన్నిస్తారు ఇద్దరు కలిసి. అప్పుడు నారదుడు ఉల్కాముకుడి దగ్గరికొచ్చి, "అయ్య బాబోయ్! ఎంత బాగా తీర్పు చెప్పావయ్యా" అని పొగుడుతుంటే, "ఇది నా ఆహ్, విజయం"